తెలంగాణలో ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ పథకం ఇండ్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. తొలి విడతలో సొంత జాగా ఉన్నవారికి పథకం అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అర్హుల గుర్తింపునకు గ్రామాలు, పట్టణాల్లో సర్వేయర్ల ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున మంజూరు చేస్తూ రానున్న 4 సంవత్సరాల్లో అర్హులందరికీ గృహాలు నిర్మించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యంత నిరుపేదలను పారదర్శకంగా గుర్తించి వారికి జనవరి 31లోగా మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ 3 పథకాలను అమలు చేయనున్నామని తెలిపారు మంత్రి. రాజకీయాలకు అతీతంగా అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం అపరిష్కృతంగా వదిలేసిన 1.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు 80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటికే 65 లక్షల మంది వివరాలను యాప్లో నమోదు చేశామని వెల్లడించారు.